Daily. Taste the Daily. క్రైమ్ థ్రిల్లర్ ని మించిన ట్విస్ట్లతో రోజుకొక మలుపు తిరుగుతోంది టీటీడీ పరకామణి చోరీ వ్యవహారం. పాన్ ఇండియా వైడ్గా హాట్ టాపిక్ అయిన ఈ కేసులో ఒకవైపు సిఐడి విచారణ కొనసాగుతుండగానే కేసులో కీలకంగా ఉన్న విజిలెన్స్ అధికారి హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలైంది? ఇప్పటి వరకు ఎన్ని మలుపులు తిరిగింది? పెద్దజియారం మఠం క్లర్క్ గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి 2023 ఏప్రిల్ 29వ తేదీన తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాలు ఆయన్ని పట్టుకున్నాయి. రవికుమార్ తన లోతస్తుల్లో దాచిన $900 స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. అయితే పరకామణిలో రవికుమార్ చోరీలకు పాల్పడడం తొలిసారి కాదని, గతంలో కూడా అనేక సార్లు దొంగతనాలు చేసి 100 కోట్లు కొట్టేశాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. రవికుమార్ చోరీల వెనక నాటి టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది అనేది టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. దీంతో లోక్ అదాలత్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 20 మంది టీంతో సిఐడి రంగంలోకి దిగింది. తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంగా విచారణను మొదలుపెట్టింది. మరోవైపు పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించి కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డుతో పాటు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. అలాగే రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు పరిశీలించాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. శ్రీవారి సొమ్మును దోచుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా రాజీ కుదుర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అధికార కూటమి నేతలు. రవికుమార్ వెనక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారని భావిస్తున్న ప్రభుత్వం సిట్ విచారణతో వారి బండారాన్ని బయటపెడతామని చెబుతోంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పరకామణిలో చోరీని బయటపెట్టి రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెప్తున్నారు. 20 ఏళ్లుగా రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, అప్పుడు రవికుమార్ ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. పరకామణి వ్యవహారంపై అటు సిఐడి విచారణ, ఇటు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే కేసులో కీలక వ్యక్తిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. తిరుమల పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సతీష్ కుమార్ పట్టుకున్నారు. 2023 ఏప్రిల్లో రవికుమార్ పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేయగా, అదే ఏడాది మే 30వ తేదీన ఆయనపై విజిలెన్స్ అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత అప్పటి పరిణామాలతో ఈ కేసు సతీష్ కుమార్ విత్డ్రా చేసుకున్నారు. కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే దర్యాప్తు కీలక దశకు చేరిన సమయంలో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం క్రియేట్ చేసింది.